TDP leaders criticized the Vysar Congress Party YCP for holding a protest in support of farmers, calling it ironic, expressing their frustration over the dharna staged by YCP in front of the Vidvaluru Mandal MPDO office in Nellore district. TDP leaders accused YCP of deceiving farmers over the past 5 years and now pretending to fight for their welfare. They reiterated that the coalition government would always support the farmers. Additionally, they highlighted that Kovur MLA Vemireddy Prashanthi Reddy had brought the issue of paddy's remunerative price to the attention of the Chief Minister and Minister Nadendla. Orders had already been issued for millers to purchase paddy with a high moisture content. The TDP leaders commended MLA Vemireddy Prashanthi Reddy for standing with farmer families. రైతాంగం నష్టపోతా ఉంది. రైతు మద్దతు ధరలు రావట్లేదు కాబట్టి అర్జెంటుగా రైతాంగాన్ని ఆదుకోవాలా సంబంధించి ఒక ధర్నా కార్యక్రమం లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ స్టంట్ ఇదో ఒకటి ప్రయోగం చేశారు. కాదను రైతులకి మేలు జరగడం కోసం రైతాంగానికి సంబంధించిన మద్దతు ధరల కోసంగా ఎవరు మాట్లాడినా ఎవరు ఏ సలహాలు ఇచ్చినా ఎవరు ఎటువంటి ఆలోచన విధానాలు ఇచ్చినప్పుడు కూడా తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు అందరూ సిద్ధంగానే ఉంటారు. అయితే ఈ రోజున ప్రతిపక్షం మాట్లాడుతూ వస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతాంగం నష్టపోయింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతాంగానికి మేలు జరగట్లేదు, చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి ఏం చేశారు? అవగాహన లోపంతో మాట్లాడే ప్రతి నాయకులుగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే రైతాంగం బాగుపడింది. తెలుగుదేశం ప్రభుత్వం మా యొక్క తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలు గుర్తుంది. రైతాంగానికి ఎన్నుదండగా నిలబడినటువంటి నాగలు గుర్తుని మేము తెలుగుదేశం పార్టీ చిహ్నంగా తీసుకుని ముందుకు పోయి పనిచేస్తుంది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో ఎండాకాలంలో వాటర్ లేకపోతే చిట్ట చివరి ఆయకట్ట వరకు పంట పండించి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి రాయలసీమ ప్రాంతాల్లో నీటి ఎత్తడి ఎక్కువగా ఉంటే ఉద్యానవన పంటలు తీసుకొచ్చి స్ప్రింక్లర్ విధానాలు తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి డ్రోన్ విధానాన్ని తీసుకొచ్చి ఆధునిక సాంకేతిక విధానాన్ని వ్యవసాయానికి జోడించి రైతాంగం ఇంట్లో పంటలు పండించి సిరులు పండించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా పోలవరం, పట్టసీమ, కందలేరు, వెలుగొండ, తెలుగంగ ఈ ప్రాజెక్టులలో నీ ముఖ్యమంత్రి పాత్రని అడుగుతా ఉన్నాం. కరెక్ట్ గా 1.5 సంవత్సరంలో 4 నెలల్లో 6 నెలల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పని తొడలు కొట్టారు కదా శాసనసభలో. ఏమైంది మీకు? రైతుల పట్ల మీకున్నటువంటి ప్రాధాన్యత. రైతాంగం నష్టపోతా ఉంది, రైతు మద్దతు ధరలు రావట్లేదు కాబట్టి అర్జెంటుగా రైతాంగాన్ని ఆదుకోవాలా సంబంధించి ఒక ధర్నా కార్యక్రమం లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ స్టంట్ ఇదో ఒకటి ప్రయోగం చేశారు. కాదను రైతులకి మేలు జరగడం కోసం రైతాంగానికి సంబంధించిన మద్దతు ధరల కోసంగా ఎవరు మాట్లాడినా ఎవరు ఏ సలహాలు ఇచ్చినా ఎవరు ఎటువంటి ఆలోచన విధానాలు ఇచ్చినప్పుడు కూడా తీసుకోవడం